వెల్కమ్ టు సాయిరామ్ సంపత్రావు ఎడ్యుకేషన్. మై నేమ్ ఈస్ మణికంఠ. సో ఈరోజు మెయిన్గా టాపిక్ ఏంటంటే హైడ్రా నుంచి నేరుగా మనకి ప్రశ్నలు రాకపోవచ్చు, కానీ దానికి అనుబంధంగా ఉన్న అంశాలు మనకి గ్రూప్ 1 మెయిన్స్లో క్వశ్చన్స్గా రావడానికి చాలా వరకు స్కోప్ ఉంది. సో ప్రజెంట్ చూసుకుంటే హైడ్రా అనేది చాలా కాంట్రవర్షియల్గా ఎక్కువగా న్యూస్లో ఉంది, కాబట్టి దీన్ని ఇంటర్లింక్ చేసుకొని ఇటు గ్రూప్ 1 మెయిన్స్లో ఏ టాపిక్స్ని మనం చదువుకోవాలి అనే అంశాన్ని ఇక్కడ ఇన్ డీటెయిల్గా చదువుకుందాం. సో ఈ అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని సబ్జెక్ట్ వారీగా చూద్దాం ఒకసారి. సో సబ్జెక్ట్ వారీగా అంటే ఒకటి పాలిటీ పర్స్పెక్టివ్లోను, జియోగ్రఫీ పర్స్పెక్టివ్లో, ఎకానమీ పర్స్పెక్టివ్లో, సో లాస్ట్గా గవర్నెన్సు, అదేవిధంగా ఎస్ఏ పర్స్పెక్టివ్లో మనకి ఈ హైడ్రా గురించి ప్రశ్నలు ఏ విధంగా అడగడానికి స్కోప్ ఉంది అనే అంశాన్ని చూద్దాం. సో పాలిటీ పర్స్పెక్టివ్గా చూసుకుంటే సో మెయిన్గా 1993లో వచ్చినటువంటి 74th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 74వ రాజ్యాంగ సవరణకు సంబంధించినటువంటి అంశాలు, అదేవిధంగా అది ఎందుకు తీసుకొచ్చారు, దాని యొక్క ప్రాముఖ్యత ఏంటి, దానికి ఎదురవుతున్న సవాళ్ళ గురించి పాలిటీ పర్స్పెక్టివ్లో చదువుకోవాలి. రైట్, ఇందులో ఉన్న మ్యాండేటరీ ప్రొవిజన్స్ ఏంటి, వాలంటరీ ప్రొవిజన్స్ ఏంటి, ఈ విధమైనటువంటి అంశాలన్నీ చదువుకోవాలి. అదేవిధంగా పాలిటీ పర్స్పెక్టివ్లోనే ప్రజాస్వామ్య వికేంద్రీకరణ వ్యవస్థ అంటే ఏంటి అని అడగచ్చు. సో డెమోక్రటిక్ డీసెంట్రలైజేషన్ అంటే ఏంటి, సో ఈ డెమోక్రటిక్ డీసెంట్రలైజేషన్ ఏదైతే ఉందో దీన్ని ఈ సవరణ 73, 74 రాజ్యాంగం సవరణ ద్వారా ఏ విధంగా తీసుకురావచ్చు అని అడగడానికి స్కోప్ ఉంది. రైట్, ఈ విధంగా పాలిటీ పర్స్పెక్టివ్లో చదువుకుంటాం. ఇకపోతే జియోగ్రఫీ పర్స్పెక్టివ్లో మనం హైడ్రాకి సంబంధించి అంశాలను ఏ విధంగా చదువుకోవాలంటే సో మేజర్గా పట్టణీకరణ, అర్బనైజేషన్ గురించి ప్రత్యేకంగా చదువుకోవాలి. సో అర్బనైజేషన్ యొక్క ప్రాముఖ్యత ఏంటి, సో ప్రజెంట్ 31% పాపులేషన్ అర్బన్ పాపులేషన్ ఉన్నారు, అది 2050కి వచ్చేసరికి 50% వరకు పెరుగుతుంది. కాబట్టి పట్టణీకరణ యొక్క ప్రాముఖ్యత ఏంటి, అదేవిధంగా ఎదురవుతున్న సవాళ్ళు, సో ఈ సవాళ్ళు ఏవైతే ఉన్నాయో వాటికి ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి అభిలషణీయ మార్గాలు, అదేవిధంగా ఇంకా ఏ మెజర్స్ని తీసుకోవడం వల్ల ఈ పట్టణీకరణ ద్వారా తలెత్తే సమస్యలను మనం నిరోధించవచ్చు. సో ఈ అంశాలన్నింటినీ కూడా ఇన్ డీటెయిల్గా మనం మెయిన్స్ పర్స్పెక్టివ్లో చదువుకోవాలి. రైట్, అదేవిధంగా స్మార్ట్ సిటీ మిషన్ గురించి, సో ఈ పట్టణీకరణకి ఇంటర్లింక్ చేసుకొని స్మార్ట్ సిటీ మిషన్ గురించి కూడా అడగడానికి స్కోప్ ఉంది. సో ఈవెన్ ఏపీపీఎస్సీ గ్రూప్ 1లో కూడా ఈ స్మార్ట్ సిటీ మిషన్ గురించి అడగడం జరిగింది. కాబట్టి ఇక్కడ మనకి గ్రూప్ 1 మెయిన్స్లో తెలంగాణకు సంబంధించి కూడా అడుగుతారు, కాబట్టి దీన్ని కూడా చదువుకోండి. రైట్, ఇకపోతే ఈ అర్బన్కి సంబంధించి ఈ హైడ్రాకి ఇంటర్లింక్ చేసుకొని వలసల గురించి కూడా చదువుకోవాలి. సో మైగ్రేషన్ గురించి, సో ప్రధానంగా చూస్తే కోవిడ్-19 సమయంలో వలస కార్మికులు వాళ్ళ యొక్క సమస్యలు మనకి చాలా కల్లారుగా కనిపించాయి. సో ఈ విధంగా వలసల గురించి, సో వాట్ ఆర్ ద పుష్ ఫ్యాక్టర్స్ అవ్వచ్చు, పుల్ ఫ్యాక్టర్స్ ఏంటి, రైట్, అదేవిధంగా ప్రభుత్వం ఈ వలసలను నిరోధించడానికి, అదేవిధంగా వలస కార్మికులకి అనుబంధంగా తీసుకొస్తున్నటువంటి చట్టాలేంటి, వాళ్ళకి సంబంధించినటువంటి పథకాలు ఏంటి, ఈ విధమైనటువంటి అంశాలన్నీ మనం చదువుకుంటాం. అదేవిధంగా పట్టణ ప్రణాళిక గురించి కూడా చదువుకుంటాం. సో చాలా వరకు అర్బన్ ప్లానింగ్ అనేది సరిగ్గా లేకపోవడం వల్లే చాలా సమస్యలు తలెత్తుతున్నాయి. సో ప్రాపర్గా అర్బన్ ప్లానింగ్ అనే అంశం గురించి చదువుకోవాలి. సో ఈ అర్బన్ ప్లానింగ్ రిలేటెడ్గా చూస్తే దానికి సంబంధించినటువంటి సమస్యలు ఏంటి, సో ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి విధానాలు ఏంటి, ఈ అంశాలన్నింటినీ కూడా మనం చదువుకుంటాం. అదేవిధంగా మేజర్గా హైడ్రా అనేది తీసుకురావడానికి ప్రధాన కారణం ఏంటంటే చాలా వరకు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో చెరువులు, చిత్తడి నేలల యొక్క ఆక్రమణ అనేది పెరిగింది. సో ఈ ఆక్రమణను నిరోధించడానికి, అడ్డుకట్ట వేయడానికే ఈ హైడ్రా అనేది తీసుకురావడం జరిగింది. అయితే ఈ కాంటెక్స్ట్లో మనం జియోగ్రఫీ పర్స్పెక్టివ్లో ఏ అంశాలను చదువుకుంటామంటే చెరువులు, చిత్తడి నేలలు, వెట్లాండ్స్ ఏవైతే ఉన్నాయో వాటి ఆక్రమణ, దానివల్ల కలిగే కాన్సిక్వెన్సెస్, పర్యావసానాలు ఏంటి అనే అంశాన్ని మనం చదువుకుంటాం. దీనికి ఎగ్జాంపుల్గా పట్టణ వరదలు. సో ఇటీవల కాలంలో చూసుకుంటే అర్బన్ ఫ్లడ్స్ అనేవి చాలా ఎక్కువగా అవుతున్నాయి. ఈవెన్ హైదరాబాద్ అవ్వచ్చు, చెన్నై అవ్వచ్చు, బెంగళూరు అవ్వచ్చు, ఢిల్లీ అవ్వచ్చు, ఈ విధంగా అర్బన్ ఫ్లడ్స్ అనేవి చాలా వరకు ఎక్కువగా ఉన్నాయి. సో దీనికి ప్రధాన కారణం ఏంటంటే ఏవైతే వాటర్ బాడీస్ అర్బన్ ఏరియాలో ఉన్నాయో ఆ వాటర్ బాడీస్ అన్నిటినీ కూడా ఆక్రమణ చేయటం వల్లనే ఇటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. సో ఈ కాంటెక్స్లో మనం అర్బన్ ఫ్లడ్స్ గురించి డీటెయిల్గా చదువుకుంటాం. అదేవిధంగా ఇటీవల కాలంలో చూసుకుంటే అర్బన్ ప్రాంతాలన్నీ కూడా కాంక్రీట్ జంగల్స్గా మారుతున్నాయి. సో ఈ కాంక్రీట్ జంగల్స్గా ఏర్పడటం వల్ల అర్బన్ హీట్ ఐలాండ్ ఎఫెక్ట్ అనేది కూడా ఏర్పడుతుంది. రైట్, ఈ విధంగా అర్బన్ హీట్ ఐలాండ్ ఎఫెక్ట్ అంటే ఏంటి, దీని యొక్క ఇంపాక్ట్ ఏ విధంగా ఉంటుంది,
అదేవిధంగా ఈ అర్బన్ హీట్ ఐలాండ్ ఎఫెక్ట్ని నిరోధించడానికి ప్రభుత్వం అవ్వచ్చు, ఇటు సామాన్య ప్రజానికం తీసుకోవాల్సినటువంటి అభిలషణీయ మార్గాలు, ఈ అంశాలన్నింటినీ కూడా మనం చదువుకోవాలి. ఈ విధంగా పాలిటీ పర్స్పెక్టివ్లోను అదేవిధంగా జాగ్రఫీ పర్స్పెక్టివ్లోను చదువుకుంటాం. ఇకపోతే ఎకానమీ పర్స్పెక్టివ్లో ఏ అంశాలను మనం చదువుకుంటామంటే పట్టణ సంస్థలు, సో అర్బన్ రిలేటెడ్గా ఉన్నటువంటి ఆర్గనైజేషన్స్, అదేవిధంగా చాలా వరకు 74th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా ప్రజాస్వామ్య వికేంద్రీకరణ, డెమోక్రటిక్ డీసెంట్రలైజేషన్ తీసుకురావాలన్నప్పటికీ కూడా అనేక సమస్యలు ఎదురవుతున్నాయి. ఇందులో ప్రధానమైనటువంటి సమస్య ఏంటంటే ఆర్థిక పరమైనటువంటి అంశాలుగా చూడుకోవచ్చు. సో ఈ విధంగా పట్టణ సంస్థలకు ఉన్నటువంటి ఎకనామిక్ రిసోర్స్, ఫైనాన్షియల్ రిసోర్సెస్ ఏంటి, ఈ ఫైనాన్షియల్ రిసోర్సెస్ అందుకోవడంలో దీనికి ఎదురవుతున్నటువంటి సమస్యలు ఏంటి, అదేవిధంగా 15th ఫైనాన్స్ కమిషన్ ఏవైతే రికమెండేషన్స్ ఇచ్చిందో ఆ అంశాలకు అనుగుణంగా మనం ఎకానమీ పర్స్పెక్టివ్లో చదువుకోవాల్సిన అవసరం ఉంది. ఇకపోతే జనరల్ ఎస్ఏ పర్స్పెక్టివ్లో అర్బనైజేషన్ గురించి డైరెక్ట్గా అడిగే స్కోప్ ఉంది. అర్బనైజేషన్ అవ్వచ్చు, మైగ్రేషన్ అవ్వచ్చు, రైట్. ఈ విధంగా ఈ రెండు అంశాల గురించి మనకు డీటెయిల్గా అడుగుతారు. ఇఫ్ ఇన్ కేస్ అర్బనైజేషన్, మైగ్రేషన్ చదివామంటే ఖచ్చితంగా పాపులేషన్ కూడా ఇంటర్లింక్ చేసుకొని చదువుకోవచ్చు కదా. సో ఈ విధంగా ఎకానమీ అవ్వచ్చు, అటు జనరల్ ఎస్ఏ అవ్వచ్చు, రైట్. అదేవిధంగా జాగ్రఫీ, పాలిటీ పర్స్పెక్టివ్గా చదువుకుంటాం. ఇది మాత్రమే కాకుండా గవర్నెన్స్ పరంగా మనం ఏ అంశాలు చదువుకుంటామంటే హెచ్ఎండిఏ గురించి, హైదరాబాద్ మున్సిపల్ డెవలప్మెంట్ అథారిటీ గురించి, అదేవిధంగా జిహెచ్ఎంసి గురించి, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, ఈ సంస్థల గురించి ప్రత్యేకంగా చదువుకొని 2031కి సంబంధించినటువంటి మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ ప్లాన్, ఈ అంశాల గురించి కూడా చదువుకోవాలి. సో ఈ విధంగా గవర్నెన్స్ పర్స్పెక్టివ్లో కూడా చదువుకోవాలి. ఐ హోప్ మీ అందరికీ హైడ్రాకి సంబంధించి మనం మెయిన్స్ పర్స్పెక్టివ్గా ఏ విధంగా చదువుకోవాలి అనే అంశం అర్థమైందా అనుకుంటున్నా. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఏదైనా సమాధానాలు రాసేటప్పుడు ఇఫ్ ఇన్ కేస్ హైడ్రాని కోట్ చేయాలంటే మీరు భయపడకుండా ఈజీగా కోట్ చేయండి, రైట్. ఈ విధంగా మనం హైడ్రాని ఇన్ డీటెయిల్డ్గా ఇంటర్లింక్ చేసుకొని చదువుకోవాలి. ఐ హోప్ మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నా. సో మళ్ళీ ఇంకొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.